టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో క్షణం కూడా తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. రిలీజ్ అయిన టీజర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. టీజర్ను చూసిన ఫ్యాన్స్లో మళ్ళీ జోష్ మొదలైంది. అంతేకాదు సినిమాపై మరో క్లారిటీ వచ్చేసింది. టీజర్లోని సినిమా విడుదల తేదీపై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సోషల్ మీడియాలో వీరమల్లు వచ్చేది ఈ డేట్కే అంటూ కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఏడాది డిసెంబర్ 20న విడుదల కాబోతుందని వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ కూడా వచ్చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మొత్తానికి టీం క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ శాంతించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా రిలీజ్ అవ్వకముందే ఈ హరిహర వీరమల్లు ఒక రికార్డును సృష్టించింది. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. టీజర్ రిలీజ్ అయ్యాక ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ మూవీని కొనడానికి పోటీ పడుతున్నాయట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. త్వరలోని సాంగ్ రిలీజ్ అవబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే.